ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తల మంచి కొండ మిస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగండును మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమకై వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ పగటి కాలపు ఆరాధన సమయానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ స్వస్థపరిచారు. ఈ స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభా అయ్యా మరి ఇప్పుడు ఈ ప్రార్థనా సమయానికి మాతో పాటు ఏకీపిస్తున్నారో వారందరినీ పేరు పేరు దీవించమని అడుగుచున్నాము. నీ కృపాహస్తం కింద ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి భద్రపరిచి నేటి వరకు సజీవులుగా ఉంచి అయ్యా ఈ ఆరాధన కార్యక్రమంలో నీ పునరుద్ధాన బలాన్ని పొందుకోవడానికి, శక్తిని పొందుకోవడానికి వేచిన ప్రతి ఒక్కరి పక్షంలో కూడా నీ కార్యం జరిగించండి. కొద్ది నిమిషాలు మీరు మాలో మా మధ్యలో సంచరిస్తూ ఉండి ఈ కార్యక్రమం అంతటిని కూడా దిగ్విజయంగా నీ నామ మహిమార్థమే జరిగించుకుంటారని నమ్ముతూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు.
పరమందు ఆసీనుడా ప్రభువానికి వందనం నా దీన స్తుతులు కైకొనుము దేవా ఇది నారాధన నా స్తుతి ఆలాపన నా స్తుతి ఆలాపన పరమందు ఆసీనుడా ఊహించలేను నీ కార్యములను వివరించలేను నీ మేలులను ఊహించలేను నీ కార్యములను వివరించలేను నీ మేలులను లెక్కింపసాధ్యమా నమో యేసువా అవి ఇసుక కంటే స్థారము లెక్కింపసాధ్యమా నమో యేసువా అవి ఇసుక కంటే స్థారము పరమందు ఆసీనుడా ప్రభువానికి వందనం నా దీన స్తుతులు కైకొనుము దేవా ఇది నారాధన నా స్తుతి ఆలాపన నా స్తుతి ఆలాపన కన్నవారికైనా లేని ప్రేమ నీది కడవరకు నన్ను ఆదరించేది కన్నవారికైనా లేని ప్రేమ నీది కడవరకు నన్ను ఆదరించేది నా ఎడల నీకున్న ఈ ప్రేమను దేనితో దానిని సరిపోల్చను నా ఎడల నీకున్న ఈ ప్రేమను దేనితో దానిని సరిపోల్చను పరమందు ఆసీనుడా ప్రభువానికి వందనం నా దీన స్తుతులు కైకొనుము దేవా ఇది నారాధన నా స్తుతి ఆలాపన నా స్తుతి ఆలాపన పరమందు ఆసీనుడా యెహోవన కాపరి యెహోవన ఊపిరి నాకు లేమి లేదు లోయలలో లోతులలో యెహోవన కాపరి సముద్రములో సవరములో యెహోవన ఊపిరి యెహోవన కాపరి
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడిను మహోన్నతుడైన మా పనులకు తండ్రి, నీ అపారమైన ప్రేమకే వందనాలు. ఇప్పుడు తండ్రి, నేను వాక్య భాగంలోనికి వెళుచుండగా నీ సన్నిధి తోడించండి. ఇంతవరకు పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచేయండి. ప్రేమికులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి. మీ కృపా కనికరం నీడలో మమ్మల్ని అందరినీ నడిపించండి. కొద్ది నిమిషాల ప్రభా దేవా, మరి నీ చేతిలో దాగి ఉన్న రహస్యాలు, నీ హస్తంలో దాగి ఉన్న అయా మరి బలము ఘనతను తండ్రి కొద్ది నిమిషాలు అందరితోటి నైనా నీ వాక్యపు వెలుగులో నుంచి మాతో మాట్లాడండి. సూటిగా తేటగా మాతో మాట్లాడండి ప్రభా. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడిగా, మాట్లాడే దేవుడిగా మాకున్నావు, చాలన దేవుడిగా మాకున్నావు. ఈ సన్నిధి తోడించి నీ మాధుర్యాన్ని అయా నీ యొక్క ఆహారాన్ని విరిచి మాకు అందరికీ వడ్డిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామలని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. యెషయా రాసిన గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనం. ఆ పై వచనం కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే 13వ వచనం నుండి వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్లో ఉన్నవారు దయచేసి వాక్యాన్ని చూసి చదవలసిందిగా కోరుచున్నాము. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ 13వ వచనంలో ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదును అనేటటువంటి భక్తుడు మన కోసం రాసిట్టి వాక్య భాగంలో ఎందుకు ఆదరణ అనే మాట వచ్చిందంటే,
ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చాలా మందికి కరువైనది ఏంటి అంటే ఆదరణే. చాలా మంది జీవితాల్లో ఆదరణ లేదు, ఆదరించు వారు కూడా కరువైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చాలా మంది ఉన్నారు. దేవుని ప్రేమను పెట్టారా? అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే మీరు ఆదరించబడదురు అని చెప్తున్నారు. అంటే ఎలాంటి ఆదరణ అంటే ఏ కుమారుడికైనా ఏ కుమార్తెకైనా ఒకరి తల్లి ఒడిలో ఉన్నప్పుడు చాలా వారు ఆదరణ పొందుతారు, చాలా వారు ఆదరించబడతారు. ఒక తండ్రి ఒక కుమారుని హృదయానికి హత్తుకున్నప్పుడు ఆ కుమారుని యొక్క హృదయంలో ఎంతో సంతోషం ఉంటుంది, ఎంతో ఆనందం ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదును అని ఈ 13వ వచనంలో చెప్తూ ఇంకొక మాట కూడా అక్కడ రాయబడి ఉంది, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. యెరూషలేము అనగా మనకి తల్లి అని గల్తీ రాసిన పత్రిక రాయబడి ఉంది. యెరూషలేములో దేవుని మందిరం ఉందని, అది మరలా తిరిగి కట్టబడుతుందని, లేఖనాలను తొందరలో నెరవేర్చబడతాయని చాలా మంది భక్తులు చెప్తూ ఉన్నారు. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యంలో తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానని చెప్పినటువంటి దేవుడు ఎక్కడ ఆ ఆదరణ అంటే యెరూషలేములోనే. అంటే యెరూషలేము అనగా దేవుని మందిరం. ఆ దేవుని మందిరంలో మనం ఆదరణ పొందుతాం, దేవుని మందిరంలో ఆశీర్వాదం పొందుతాం, దేవుని మందిరంలో చాలా కార్యాలు ఉన్నాయి. ఆ మందిరపు నిధి అనేది కూడా భక్తులు రాసడం జరిగింది. అందుకే ఆ నిధిలో నుంచి చాలా పొందుకోవచ్చు మనం. అందుకే కీర్తనకారుడు కూడా చక్కగా ఒక మాట చెప్తాడు. చూడండి, 16వ అధ్యాయంలో 11వ వచనంలో ఆ మాట మనకి కనబడుతుంది. కీర్తన రాసిన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట కనపడుతూ ఉంటుంది. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ యెరూషలేములోనే ఆదరిస్తాను అని చెప్పబడిన మాట ప్రకారంగా ఇంకా ఒకరి తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అనేటట్టు చెప్పినట్టుగా ఈ రోజున మందిరాల్లో సరైన ఆరాధనలు జరగక, ఉపవాస కూడికలు జరగక చాలా మంది ఎన్నో బాధలతోటి సతమతమవుతున్న వారు ఉన్నారు. ఆరాధన జరుగుతలేదు, పాటలు పాడేవాడు పాడడం కావడం లేదు, వాక్యం వినేవారు, ప్రార్థన చేయించుకునేవాడు, అన్నిటికీ దూరం అయిపోయామని చాలా మంది కన్నీటి భాష బిందులు నా ఎదురుగుండా కూడా చాలా మంది ఏడ్చిన వారు ఉన్నారు, ఎందుకు మందిరానికి దూరం అయ్యమని. అందుకే పౌలు భక్తుడు చక్కని మాట చెప్తూ ఉంటాడు అన్నమాట. కొరింథీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, మీరే నా ఆలయము అని రాయబడింది అక్కడ మాట. మనమే దేవుని యొక్క ఆలయము. మందిరానికి దూరంగా ఉన్న మనము మన ఇంట్లోనే ఒక చోట కూర్చొని దేవుని ఆరాధన చేసుకుంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే, ఈ ఆదివారం శుక్రవారాలు ఈ యూట్యూబ్లో వస్తున్నటువంటి ఈ వాక్యాలు మనం వీక్షిస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఆదరిస్తానని చెప్పిన వాడు ఎవరైతే ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటారో, ఎవరైతే ఆయన వాక్యానికి చోటు ఇస్తారో, ఎవరైతే ఆ సన్నిధిని ఆ ఇంట్లోనే అనుభవిస్తారో ఆ హృదయంలోనికి దేవుడు ఖచ్చితంగా వస్తానని చెప్తున్నాడు. మీరే నా ఆలయం అని కూడా అక్కడ రాయబడి ఉంది. అందుకే మనం మందిరానికి దూరం అవుతున్నామేమో, కానీ దేవునికి మనం చాలా దగ్గరగా ఉండొచ్చు. మనం ఎలాగ దగ్గరగా ఉండొచ్చు అంటే ప్రార్థన ద్వారా, స్తుతించుట ద్వారా, కీర్తించుట ద్వారా, ఈ యూట్యూబ్లో వస్తున్నటువంటి మన సిఎన్ కుమార్ అయ్య గారు ఇంకా కృపాలు చెప్తున్న వాక్యాలు వినడం ద్వారా, దేవుడు మనతో మాట్లాడిన మాటల ద్వారా దేవుడు దగ్గరగా వస్తాం, చాలా ఆదరణ మనం పొందుకుంటాం. ఈ 66వ అధ్యాయంలో అదే రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే మీరు యెరూషలేమును ఆదరిస్తారని చెప్తూ ఇంకా క్రింద మాట 14వ చరణంలో ఉన్న మాట ఏంటంటే మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం చూస్తూ ఉండగానే మన హృదయాలు సంతోషంగా ఉంటాయంట. మీరు ఇప్పుడు దాకా చెప్పారు కదండి, ఆదరణ లేదు. అవును, ఆదరణ లేదు, దేవునికి దూరం అయ్యాం, దేవునికి దగ్గరగా లేము, అన్నిటికీ దూరంగానే ఉన్నాం అనుకుంటున్నాం కదా. అలాగ అనుకోవద్దని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక నేను చెప్పాను మీకు ఏంటంటే, ఎక్కడైతే మనం కూర్చుని ఉంటామో, ఎక్కడైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో, ఎక్కడైతే పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామో, ఆ గదిలోనికే దేవుడు మన దగ్గర దిగి వస్తాడు. దిగి వచ్చినటువంటి దేవుడు ఈ 14వ వచనం మీరు చూడగా మీ హృదయములు ఉల్లాసించును అని చెప్తున్నాడు. అంటే
ప్రార్థన లేని లోకములో ఉల్లాసము సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తానని చెప్తూ వస్తూ ఉన్నాడు. రెండో మాటగా చూస్తే మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును అని చెప్తున్నాడు. అంటే ఎముకలు కాదు, హృదయమే కాదు, సర్వ శరీరానికి కూడా దేవుడు సొత్తుని ఇస్తాడనమాట. అంటే శక్తిని ఇస్తాడు. ఎందుకు ఆ శక్తిని ఇస్తారంటే ఆయన వాక్యము వినటం ద్వారా, ఆయన సన్నిధి మీ కుటుంబంలో చేరి మీరందరూ వింటున్న వాక్యాల ప్రకారంగా, మీరందరూ చదువుతున్న వాక్యాల ప్రకారంగా ఆ వాక్యము చక్కగా చెప్తామంటే భక్తుడు కీళ్ళలోనికి, మూలుగుల్లోనికి, నరాల్లోనికి, కండరాల్లోనికి వెళ్తుంది. కాబట్టి మీలో ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ మిమ్మల్ని ఏ అలవాటు పాడు చేస్తుందో ఆ అలవాటు నుంచి దూరం చేసి దేవుడు మీకు శక్తివంతులుగా చేయగలడు. అందుకే ఎముకలు బలుస్తాయని చెప్తూ ఉన్నారు. మీ హృదయాలు సంతోషము చేత నింపబడతాయని కూడా యెషయా భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఆయన సన్నిధిలో ఉంటున్న, ఆయన మందిరంలోనికి రాకపోయినా ఆయన సన్నిధికి దగ్గరగా ఉంటున్న మనము చక్కగా బలంగా ఉండగలమని వింటూ ఉన్నాం వాక్యము. అంతేకాదు శక్తివంతులుగా ఉండబడుతున్నాము. ఇందాక మనం చదువుకున్నట్టుగా 16వ అధ్యాయం 11వ వచనంలో ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి సుఖాలను కూడా మనం అనిపిస్తామని చెప్తుంది వాక్యం. ఎందుకు అనిపించగలమంటే లోకంలో సుఖము, సంతోషము, శాంతి, సమాధానాలు లేవు ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడికి ఎవరితో మాట్లాడినా భయమే, ఎవరు మన ఇంటికి వచ్చినా భయమే. వాళ్ళు ఎలా వస్తున్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా వాళ్ళు ఏ కరోనా అయినా ఉందా అన్న భయం, పొరుగు నుంచి వస్తే భయం, ఇంట్లోకి వచ్చే వాళ్ళు ఎవరిని ఎలాంటి పరిస్థితుల్లో వస్తున్నారనే ఆందోళన మనం ఉంటున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సుఖశాంతులు మనకుంటే దేవుని ప్రియమైన బిడ్డలారా మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు బలపరిచే దేవుడు అనేది వాక్యం బోధిస్తూ ఉంది. అంటే ఇంకా మనం చూసినట్లయితే హబక్కుకు రాసిన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఆ వాక్యలో ఆ చిన్న ప్రవక్త చెప్తున్న మాట చూడండి. మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. అంటే ఆయన సన్నిధిని మనం అనుభవించడం ద్వారా, మన హృదయాన్ని ఆయన ఆలయముగా చేయటం ద్వారా ఆయన హస్తములలో దాగి ఉన్న బలాన్ని మనం అనుభవిస్తామని చెప్తుంది. చిన్న ఉపమానం దయచేసి మీరు ఆలోచించండి. ఒక 2 యవనస్తులు దేవుని మందిరానికి బయలుదేరి దేవుని మందిరంలో దేవుని ఆరాధించొచ్చని వస్తూ ఉన్నారు. అయితే ఒక యవనస్తుడు బాగానే వచ్చేస్తున్నాడు నేరుగా. ఒక యవనస్తుడు అయితే కొంచెం ఆగాడు. ఏంటి కారణం అంటే సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. సిగరెట్ కాలుస్తూ మందిరంలోనికి వెళ్ళకూడదు, ఎందుకంటే నేను పాపం చేస్తున్నా, సిగరెట్ అయిపోయాక వస్తాను అని తన ఫ్రెండ్ తో చెప్పినాడు. ఫ్రెండ్ అంటూ ఉన్నాడు ఒక మంచి మాట. ఏంటి ఆ మాట అంటే, ఇదంటే సిగరెట్ మానేసి మందిరానికి వచ్చేస్తావా, అది మంచిది కాదు. అది సిగరెట్ నువ్వు మానేసి మందిరానికి వచ్చడం వల్ల నీకు ప్రతిఫలం లేదు. ఎందుకంటే మందిరంలో ఏమి లేదు, నీ హృదయంలోనే దేవుడు ఉండాలి. ఎందుకంటే నీ హృదయమే ఆయన ఆలయము. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే, నీ హృదయాన్ని ఆయనకు అర్పిస్తే, ఆయన మన కోసం అన్ని అర్పించాడు. కాబట్టి మనకు మనంగా ఆయనకి అప్పగించుకుంటే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, ఆ చెడు అలవాటు నుంచి చెడిపించే దేవుడు. ఇక నుంచి నువ్వు సిగరెట్ కాల్చి మందిరానికి వచ్చిన ద్వారా నీకు ప్రతిఫలం లేదు, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే ప్రతిఫలాన్ని ఆ ఫ్రెండ్ చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఎంతగానో మార్పు చెంది, అయ్యో హృదయం ఆయనకి ఇవ్వాలా, మందిరానికి వస్తే చాలు అని అనుకుంటున్నాను అని తన మనసు మార్చుకొని ఇంకెప్పుడు సిగరెట్ కాల్చకుండా దేవుడి మందిరానికి వస్తూ ఆయన సన్నిధిలో ఉన్న సుఖశాంతులు అనుభవించాలని ఆ యవన బిడ్డ మారడం జరిగింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, అవును లోపల సిగరెట్ కాల్చడం ద్వారా సంతోషం లేదు, కానీ ఆయన సన్నిధిలోనికి రావడం ద్వారా దేవుడు సుఖశాంతులు ఇస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మనం అనుభవించేలా చేస్తాడు. అంతేకాదు ఇందాక చెప్పినట్టుగా మన యొక్క ఎముకలు బలపరిచేగా ఉంటాయని చెప్తూ ఉన్నాడు. మన హృదయం సంతోషించి ఉల్లసింపజేస్తానని చెప్తున్నాడు. ఇంకా హబక్కుకు రాసిన గ్రంథంలో చదువుకున్నాం కదా, ఆయన హస్తములో నుండి కిరణాలు ఆ బయలు వెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, దాగి ఉన్న బలం మనలోనికి వస్తూ ఉందని చెప్తున్నాడు భక్తుడు. ఎందుకు అలా దాగి ఉంచాడంటే, దాగి ఉందంటే ఆయన హస్తుల బలం ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారా, ఎవరైతే గడగడ ఉనుచు ఆయన సన్నిధికి వస్తారా,
ఏదైతే గడగడా ఉంచు ఆయన పాదాల దగ్గరికి చేరుతారా? అయ్యా నన్ను స్వస్థపరచు ప్రభా, లేదా నన్ను బాగు చేయి నాయన, లేదా నా పాప నుంచి నన్ను విడిపించు ప్రభా అని ఎవరు అడుగుతారా అని చూస్తూ ఉన్నారు. ఎవరు అడిగితే ఆ మంచి హృదయాన్ని బట్టి, ఆ కన్నీటిని బట్టి ఆయన చూసి దాగి ఉన్న ఫలాన్ని, దాగి ఉన్న మార్పును, దాగి ఉన్న సంతోషాన్ని, దాగి ఉన్న సుఖాన్ని, దాగి ఉన్నటువంటి ఆ యొక్క ఆయన అన్ని మనకి ఇస్తానని చెప్తున్నాడండి ఆయన. అందుకే చెప్తున్నాడండి, ఆయన దాగి ఉన్నట్టు ఆయన హస్తంలో ఆయన బలము, ఆయన మన బలపరిచే దేవుడు. ఎందుకంటే మనం ఎముకలు బలహీన పడవు, మన హృదయం ధైర్యపడదు. హృదయం నిండా దేవుడు సంతోషం చేత నింపుతానని చెబుతూ ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలు మనకి రాసిన గ్రంథంలో కూడా మనం చూస్తే 4వ అధ్యాయంలో మనం చూస్తే, అయితే నా నామమందు భయభక్తులు కలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయను, గనుక మీరు బయలుదేరి క్రొప్పిన దూడలు గొంతులు వేయినట్లు గొంతులు వేయుదురు. చూడండి, ఆయన సందులో మనం అనిపిస్తూ ఉంటే ఆయన మనలోనికి వచ్చి దాగినటువంటి బలాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మనకి. ఇక్కడ చదువుకున్న వాక్య బలంలో చూడండి, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయను. ఇప్పుడు చుట్టూరు భయభ్రాంతులు అవుతున్న కరోనా వ్యాధి పడినటువంటి బాధితులను కూడా స్వస్థపరచాలని భక్తులైన వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, విశ్వాసులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి, ఆ కరోనా వ్యాధి నుంచి విడిపించండి, ఆ కరోనా బారిన పడిన వారు విడిపించండి. నేనైతే చాలా సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏంటి అంటే, ప్రభా ఒక్కసారి ఆ కరోనా వ్యాధి పడిన వారు నువ్వు గొప్ప దేవుడు అని, నువ్వు స్వస్థపరిచే దేవుడు అని, నువ్వు కనికరించే దేవుడు అని, నువ్వు బాగు చేసే దేవుడు అని, నువ్వు జవాబిచ్చే దేవుడు అని, నువ్వు ఆపత్కాలం నమ్మగలిగిన సహాయకుడు అని వారు తెలుసుకునేటట్టు కృప చూపించండి. నిన్ను వారు అడిగి స్వస్థత పొందుకునే కృపను దయచేయండి అని వారికి ఒకవేళ ప్రార్థన తెలియకపోవచ్చు, బట్టి తెలియకపోవచ్చు, కానీ ప్రార్థన చేసుకునే కృపను దయచేయండి ప్రభు అని వారి నిమిత్తం నేను ప్రార్థన కూడా చేస్తూ ఉన్నా. ఎందుకు మనం ప్రార్థన చేయాలి అంటే, అనేకుల కోసం ప్రార్థన చేయమని తిమోతి రాసిన పత్రికలో భక్తుడు చెప్తూ ఉన్నాడు, పౌలు భక్తుడు. మీరు అందరి కోసం ప్రార్థన చేయండి. అవును, అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మన హృదయం ఆయన ఆలయముగా మారిపోయినప్పుడు మన ఒక్కరి కోసం ప్రార్థన చేసుకోగలదు, అందరి కోసం ప్రార్థన చేస్తే ఆయన సన్నిధికి చేరి ఆయన సన్నిధిలో దాగి ఉన్నటువంటి స్వస్థతను మనం అనిపించవచ్చు, బలాన్ని మనం అనిపించవచ్చు, సుఖాన్ని మనం అనిపించవచ్చు, సంతోషాన్ని మనం అనిపించవచ్చు. ఆయన చెడు అలవాట్ల నుంచి విడిపించబడవచ్చు, కరోనా లాంటి పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఆయన గొప్ప దేవుడిగా మనకు ఉన్నాడు, సజీవుడిగా మనకున్నాడు, నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా మనకున్నాడు, చాలిన దేవుడుగా మనకున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇంకొక సన్నివేశాన్ని కూడా నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఏంటి అంటే, ఒకసారి అమాలేకులు ఇశ్రాయేలుపై దాడి చేసినప్పుడు వారు సహాయం కోసం, ఇప్పుడు మాకు సహాయం కావాలని అన్నప్పుడు మంచి ఆలోచన దేవుడు వారికి ఇచ్చాడు. మోషేకు మంచి ఆలోచన ఇచ్చాడు దేవుడు. నేను చేతులు పైకెత్తితే చాలు అని అనుకున్నాడు. అవును, ఆయన చేతులు పైకెత్తడం మొదలు పెట్టాడు. చాలాసేపు చేతులు పైకెత్తగలిగాడు తన సామర్థ్యత కొలది. ఇంకా అతను చేతులు పైకెత్తలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే చేతులు బరువెక్కిపోతాయి. మనకి కూడా కొంచెంసేపు మాకు నుంచి 2 చేతులు పైకెత్తితే కాసేపటికి బరువెక్కిపోతాయి. ఆ బరువెక్కిన పరిస్థితుల్లో అహరోను ఊరులు అనేటువంటి వారి దగ్గర ఉన్నారు కాబట్టి వారు ఒకరి కుడివైపున ఒకరి మెడవైపున 2 చేతులు పైకెట్టినప్పుడు అమాలేకులపై జయము కూడా వారికి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకి చేతిలో ఉన్నటువంటి, ఇందాక మనం చదువుకున్న 66వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకున్న వాక్య ప్రకారంగా, ఎందుకంటే ఆయన హస్తబలము ఆయన సేవకుల ఎడల కొనుపరచబడను. ఇప్పుడు మోషే ద్వారా ఆయన హస్తబలము ఏదో అక్కడ అమాలేకులు చూశారు. ఎందుకంటే ఆ విజయం ఇశ్రాయేలు పొందుకున్నారు. అవును, అందుకే కీర్తనకారుడు అంటాడు, చేతులతో ప్రార్థన చేయట సాయంకాలపు నైవేద్యము వలె ఉన్నదని. మీరు దేవుని మందిరానికి దూరం అవుతున్నారేమో, కానీ మీ యొక్క గృహాల్లోనే చేరి దేవుని ఆరాధన చేసుకుంటే, దేవుని స్తుతించుకుంటే, కుటుంబ ఆరాధనగా అందరూ చేరి ప్రార్థన చేసుకుంటుంటే, చేతులైతే స్తుతిస్తూ ఉంటే జయం మీరు పొందుకుంటారు, సుఖాలు మీరు పొందుకుంటారు, సంతోషాన్ని మీరు ఆనందిస్తారు. అంతేకాదు ఆయన మనకి ఇచ్చేటటువంటి ఆరోగ్యాన్ని కూడా మనం పొందుకుంటాం, ఆయన దాగి ఉన్నటువంటి బలాన్ని కూడా మనం పొందుకుంటాం. దేవుని ప్రియమైన బిడ్డారా, చెయ్యి మన వైపు చాపి ఉంచాడు. అందుకే పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఎలా ఉండాలి అంటే, దీన మనసు అంటే దీన మనసు
మనసు ఆయనకి చాలా ఇష్టం. విరిగి నలిగిన మనసులకు ఆయన ఆసన్నుడు అని యెషయా రాసిన గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. ఈ తేను మనసు, విరిగి నలిగిన మనసు కలిగిన వారి చోట ఆయన వస్తానని చెప్తున్నాడు. 2 ముగ్గురు అంటే మన కుటుంబం 2 ఉంటారు, లేకపోతే 3 ఉంటారు, లేకపోతే 4 ఉంటారు, కొంచెం పెద్ద కుటుంబం అయితే 5 ఉంటారు. అయితే 5 చేరి ఒక ఆలయముగా ఆ ఇంట్లోనే మారిపోతే దేవుని ప్రేమని పెట్టారా, ఆయన బలము మనకు వస్తుంది, ఆయన శక్తి మనకు వస్తుంది, ఆయన ఆరోగ్యము మనకు వస్తుంది, ఆయన ఆనందము మనకిస్తాడు. అంతేకాదు జయాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కూడా ఆయన చెప్తున్నాడు కదా, నేను విడువను, ఎడబాయను, నేను నా చేతిలోనే నేను చెప్పుకున్నాను. ఆయన చేతిలో చెప్పుకున్నాడు నిన్ను నన్ను. ఆయన చేతిలో చెప్పుకున్నాడు కాబట్టి, ఆయన చేతులు ఆయన ఎదుర్కొంటూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు చూసినా నిన్ను నన్ను చూస్తున్నాడండి. అంతు కాబట్టి దేవుని ప్రేమని పెట్టారా, ఆయన చేతుల్లో మనం ఉన్నాం. ఆయన చేతుల్లో ఉన్న సుఖాలు సంతోషాలు మనం అనుభవిద్దాం. అంతేకాదు ఆయన ఇచ్చేట బలఘనతలు మనం అనుభవిద్దాం. ఆయన ఇచ్చేట ఆరోగ్యాన్ని మనం అనుభవిద్దాం. కరోనా బారిన పడినట్టు వారి నిమిత్తము చేతులెత్తి ప్రార్థన చేసి జయాన్ని కోరుకుందాం. ఆ జయము చేత వారందరూ ఆ పరిస్థితి బయటపడతారు. బయటపడడం ద్వారా వారు కూడా దేవునికి దగ్గర అవుతారు. మనం అందరం ఆయన నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకునే కృపను దేవుడు మన అందరికీ దయచేస్తాడు. ఇట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, నిత్య నివాసి, నీ వందనాలయ్యా. ఈ యొక్క ప్రభా ఆదివారం ఆరాధన సమయానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ సిద్ధపరిచారు. పాటలు పాడారు, నీ నామను మహింపరిచారు. ఆరాధన చేశారు, నీ నామను మహింపరిచారు. అంతేకాదు కొద్ది నిమిషాలు ప్రభా మా అందరితోటి సూటిగా తేటగా కొన్ని నిమిషాలు నేను మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా, నువ్వు యెరూషలేములోనే ఆదరించబడతానని చెప్పావు. ఒకరి తల్లి ఆదరించినట్లుగానే నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పారు. అవును నాయన, మా హృదయం నీకు ఆలయం అయిపోతే తండ్రి మా ఎముకలు ఎప్పుడు బలంగానే ఉంటాయని చెప్పారు. మా హృదయం ఎప్పుడు సంతోషంగానే ఉంటుందని చెప్పారు. అంతేకాదు ప్రభా, అయ్యా నీ హస్తములో దాగి ఉన్న బలము చేత మమ్మల్ని నింపుతానని చెప్పావు తండ్రి. నీ రెక్కలలో దాగి ఉన్న ఆరోగ్యాన్ని మాకు ఇస్తానని చెప్పావు ప్రభా. నీ కుడి చేతిలో దాగి ఉన్న తండ్రి సుఖాన్ని మాకు ఇస్తానని చెప్పావు తండ్రి. నీ చేతి దాన్ని సంతోషభరితులుగా మమ్మల్ని చేస్తానని చెప్పావు. నీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రాలనైనా అవును తండ్రి, చేతులెత్తి ప్రార్థన చేయడం సాయంకాలపు నైవేద్యము. అవును బాబు, మేము మందిరానికి దూరమైనప్పటికీ నీకు దగ్గరగా ఉన్న చేతులెత్తి నేను ఆరాధన చేసి నీకు నైవేద్యాన్ని మేము సమర్పించడానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, ఆ చేతులు ఎత్తులో ఉన్నటువంటి విజయాన్ని మా కుటుంబం, మేమందరము, మా సంఘాలు అనుభవించడానికి సహాయం చేయండి. ఈ నైనా ప్రభా, అయ్యా యూట్యూబ్ లో తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా జయాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా బలాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరికి సంతోషాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరికి శాంతి దయచేయండి. ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి. ప్రతి ఒక్కరిని బలము చేత నింపండి. ఎవరైనా బలహీనలు ఉంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యం పొందుకునేటట్టు కృపను దయచేయండి. ప్రతి హృదయము నీకు ఆలయమే మారడానికి సహాయం చేయండి. ప్రతి చెడు అలవాటు నుంచి కూడా విడుదల పొందడానికి సహాయం చేయండి. మేమందరూ నీకు ఆలయాలుగా మారిపోయే కృపను మాకు అందరికీ దయచేస్తారని ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సరిది కూడి వచ్చిన బిడ్డకు లోకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.